తెలంగాణలోని 33 జిల్లాల కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 అడుగుల ఎత్తులో ఈ ప్రతిమలను ఏర్పాటు చేయాలని, ఒక్కో విగ్రహ ఏర్పాటుకు దాదాపు 17.5 లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే విగ్రహ ఎత్తు, ఖర్చు విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం అరుణవర్ణపు రవిక, ఆకుపచ్చ చీర, బంగారు రంగు అంచు, కాళ్లకు పట్టీలు, మెడలో ఆభరణాలు, ఒక చేతిలో వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకులు, మరో చేయిని అభయహస్తంగా చూపుతూ గ్రామీణ శ్రమకై జీవన స్ఫూర్తి ఉట్టిపడేలా ప్రజలకు దర్శనమిస్తుంది. ఈ తరహాలోనే విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 17 అడుగులు ఉంది. పీఠం 3 అడుగులు కలిపి 20 అడుగుల ఎత్తులో ఉంది. జిల్లాల విషయానికి వస్తే పీఠం, విగ్రహం కలిపి 12 అడుగుల ఎత్తు ఉండేలా నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి దాదాపు 1.16 కోట్లను వెచ్చించారు. జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఒక్కో విగ్రహం కోసం 17.5 లక్షలను ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. 33 జిల్లాలకు కలిపి సుమారు 5.77 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఈ మొత్తంలో ఆశించిన స్థాయిలో విగ్రహ నిర్మాణం సాధ్యమవుతుందా, ఎత్తు తగ్గింది కాబట్టి ధర సరిపోతుందా అనే అంశాలపై చర్చిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత రాగానే విగ్రహాలను రూపొందించేందుకు ఆర్డర్లు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.